న్యూస్ తెలంగాణపై ఫోకస్ పెంచింది జనసేన. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని జనసేన అధినేత పవన్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో సభ్యత్వ నమోదుపై ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ సభ్యత్వం 9 లక్షలకు చేరేలా టార్గెట్ పెట్టుకుంది జనసేన. నియోజకవర్గంలో 50 మందికి సభ్యత్వ లాగిన్ ఐడి ఇస్తున్నట్లు ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించిన జనసేన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి ఏపీలో చాలా మెజార్టీ వాళ్ళు అనుకున్న సీట్లకు సంబంధించి గెలుపొందిన నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసేందుకు పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించే క్రియాశీలక సభ్యులను పెంచేందుకు ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా నియోజకవర్గానికి గతంలో కేవలం 15 మంది మాత్రమే ఇటు లాగిన్ అయి ఉంటే వాలంటీర్లకు సంబంధించి దానిని 50 మందికి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏపీతో పాటు తెలంగాణలో కూడా జనసేన అభిమానులు పార్టీ కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో కూడా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనాని అడుగులు వేస్తున్నట్టుగా మనం చెప్పాల్సి. అందులో భాగంగా ఎక్కడ ఏపీ రాష్ట్రంతో తగ్గకుండా తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల్లో కూడా పార్టీ సభ్యత్వాన్ని ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోండి. ఇప్పటికే పార్టీ ప్రారంభం నుంచి కూడా సుమారుగా 6,47 మంది క్రియాశీలక సభ్యులు ఉండగా దాన్ని 9 లక్షలకు పైగా పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా ప్రస్తుతానికైతే మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.